చాలా మంది మీరు రైతులు అద్భుతంగా మాట్లాడి చెప్పి చాలా విషయాలు అన్నింటికి మించి రైతుకు మేలు జరిగినటువంటిది రైతు బంధు సరే సరే కరెంటు నీళ్లు ఇవన్నీ సరే సరే కానీ పరోక్షంగా నేరుగానే కానీ మనకు బయటికి కనిపించదు రైతుకు జరిగిన పెద్ద మేలు ఏంటంటే పంటల కొనుగోలు అనేటువంటి విషయం ఒక రైతు చెప్పింది ఈ మాట మార్కెట్కి పోతే తడిసిందనో రంగు బాలేదనో లేకుంటే ఇదనో అదనో ఎంఎస్పీ కంటే తక్కువ కొనేటోళ్ళు గర్తిలా గత్యంతరం లేదు కాబట్టి వాళ్ళ నెత్తిన కొట్టి వచ్చేటువంటి వాళ్ళం దిక్కులేని పరిస్థితి అప్పుడు 50 క్వింటాలు అమ్ముకునేటువంటి రైతుకు క్వింటాల్ కాడ 400-500 పోయినా కూడా 20-25 వేల రూపాయలు తుట్టిపోతుండే అట్లా రాష్ట్రంలో ఉండేటువంటి 70 లక్షల మంది పండించినటువంటి పంటలు సరైనటువంటి ధర రాక ఇన్నేళ్ల కాలంలో రైతులు ఎంత నష్టపోయిందో అదొకసారి లెక్కేసుకుంటే మనకు అర్థమవుతుంది కేసీఆర్ డైరెక్ట్గా ఇచ్చినటువంటి మన ఖాతాలో వేసినటువంటి రైతు బంధు డబ్బులే కాదు పంటల కొనుగోళ్ల ద్వారా రైతు నష్టపోకుండా సర్కారు చేసినటువంటి తోడు వల్ల ప్రతి కుటుంబానికి మిగులుబాటైంది ప్రతి రైతుకు మిగులుబాటైంది ఇవాళ పరిస్థితి ఏంటి బోనస్ అని చెప్తివి వరి మొత్తానికి బోనస్ అని చెప్తివి పంటలు పండినాక తీరా చూస్తానంటే ఒక సీజన్ పోగొట్టి మళ్ళా సీజన్కి వచ్చే వరకు మొన్న సన్న ఓట్లకి అని చెప్పి ఆ సన్న ఓట్లు కూడా పంచపాండవుల వలె మంచం కోళ్ళ వలె ముగ్గురు అని చెప్పబోయి 2 ఏళ్ళు చూపబోయి 1 ఏళ్ళు చూపించినట్లు 5-6 6 వేసి 1000 కోట్లు పడాల్సినటువంటిది నిజంగానే బోనస్ ఇస్తే 1000 కోట్లు పడాలి మరి పడ్డాయా బోనస్ పడ్డదా అంటే కొద్దిగా చేసి మొత్తం చేసినా అని చెప్పుకునేటువంటి ప్రచారం కాబట్టి రైతాంగానికి కేసీఆర్ సర్కారులో మనం పంటల కొనుగోలును మనం పగడ్బందీగా చేసే వరకు ప్రైవేట్ మార్కెట్ కూడా దిగి వస్తుంది అయ్యా మేము కొనకపోతే సర్కారే కొనేటట్లుంది మా దుకాణం బంద్ అవుతుందని వ్యాపారులు కూడా తప్పకుండా పోటీపడి కొనాల్సిన ఒక పరిస్థితి వస్తుంది అందుకోసమే రైతుకు ఒక ధీమా ఉండే నువ్వు కొనకపోతే మా కేసీఆర్ కొనడాపు అని చెప్పి ఒకనాడు రైతు పోయి వ్యాపారిని నువ్వు కొంటావా లేదా అని అడుక్కునే పరిస్థితి నుంచి కేసీఆర్ కొనుగోలు స్టార్ట్ చేసిన తర్వాత అయ్యా మేము అదే రేట్ ఇస్తాం మాకియవా అని చెప్పి వ్యాపారులు అడిగేటువంటి పరిస్థితి వచ్చింది మిగతా పంటలు పత్తి లాంటి పంటలు మక్క లాంటి పంటలు బోనస్ లేదు పత్తి లాంటి పంట 7,521 రూపాయల మద్దతు ధర కానీ రాష్ట్రంలో ఎక్కడ 7,521 రూపాయలు రైతాంగానికి రాలే కానీ అదే మన కాలంలో మార్కెటింగ్ శాఖ కూడా నేనే చూస్తున్నా ఎంఎస్పీ కంటే తక్కువగా ఎక్కడ కూడా పత్తి రైతు అమ్ముకోకుండా ఖచ్చితంగా ఎంఎస్పీ పైననే 8,000 9,000 కూడా 6,500 6,000 ఉన్న నాడు కూడా 7,000 8,000 పత్తి అమ్మింది అంటే ఎంఎస్పీ కంటే అదనంగా అమ్మిపించినాం మన ఖాయంలా ఇలా ఎంఎస్పీ కంటే 2,000-2,500 తక్కువ అమ్ముతాం ఇది రైతుకు ఉండేటువంటి ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని దెబ్బతీస్తుంది అది నేను చెప్పొచ్చేటువంటి